పక్కన చాలా రోజులుగా చాలా నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు. సో సర్పంచ్ ఎన్నికలకి సమయం దగ్గర పడుతుందనేదే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది 17వ తారీఖు లేకపోయినట్టయితే 16వ తారీఖు, అంటే ఇంకొక 2-3 రోజులలో దీనిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రభుత్వం దగ్గర నుంచి అధికారికంగా వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అధికారికంగా మీన్స్ బీసీలు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది, బీసీలు ఊహించుకొని బీసీ సర్పంచులు ఎక్కువ అవుతారు అన్నటువంటి ఏదైతే బీసీలు ఆశపడ్డారో అది జరిగేటువంటి పరిస్థితుల్లో అయితే కనబడట్లేదు. ఎందుకు అంటే పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సో ఆ వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. స్థానిక ఎన్నికలకు సై. రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్, అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు. పార్టీ తరపున 42% బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు అయిపోయింది. పార్టీ తరపున 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా మాత్రమే. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి లైన్, అది మనం అండర్లైన్ చేసుకోవాలా. సో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశం 42% రిజర్వేషన్లని చట్టబద్ధత కల్పిస్తూ మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి అంశం. కానీ తీరా చూస్తే ఇప్పుడు అటు బీజేపీ పార్టీ డ్రామానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రామానే. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటవా అది ఆ పార్టీ చేసినటువంటి అతి భయంకరమైనటువంటి మోసంతో ఇప్పుడు ఈ విధమైనటువంటి స్థితిలోకి బీసీలు దిగజారిపోయారు. వాళ్ళు చేసినటువంటి తగ్గించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో సో వాటి ప్రకారమే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. కేవలం పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి, పార్టీ పరంగా ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా? 100% జరగదు. ఇప్పటికే పిసిసి చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు, కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పిఎస్సి మీటింగ్. ఇదంతా కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పచ్చి డ్రామాలు ఆడింది అక్కడికి పోయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చేయాలని అనుకుంటే 4 నెలలు అవుతా ఉంది. ఆ తీర్మానం కాపీని పంపించి రాష్ట్రపతికి 3-4 నెలలు అయిపోయింది. మరి 3-4 నెలల్లో ఒక్కసారి ఢిల్లీకి పోవైతివి, ఒక్కసారి ఢిల్లీ పెద్దలను కలిసి ప్రయత్నించవైతివి, దీనిపైన మాట్లాడదు, ఒకసారి అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయవైతివి, అఖిల పక్షాన్ని కూకబెట్టి కనీసం మరి ఏం చేద్దామన్నటువంటి సమాలోచనలు చేయవైతివి. కేవలం హరిబరిన కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి, కోర్టు పెట్టినటువంటి మొట్టికాయలకు భయపడి ఇదేదో అయ్యేటట్టుగా ఉన్నది, ఇది మళ్ళీ మన మీదకి వచ్చినట్టు బదనం ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో అడావిడిగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక కథ చేశాం. నిజంగా పార్లమెంటులో ఒక చర్చ అవుతా ఉన్నది. ఏది ఆపరేషన్ సింధూర్ గురించి మీ సంబంధించిన పార్టీ ఎంపీలు దానిపైన పట్టుబడతా ఉన్నారు. మీరు మొన్న చేసినటువంటి ధర్నాకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు మీకు మద్దతు పలకవచ్చేమో, కానీ మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు బీసీలకు 42% రిజర్వేషన్ల పైన పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఎదురవుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఇది కేవలం పార్లమెంట్లో మాట్లాడితే పార్లమెంట్ని స్తంభిస్తే కదా దీనిపైన ఒక రకమైనటువంటి డిస్కషన్ అయ్యేది. మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కేవలం పార్లమెంటు బయట జంతర్ మంతర్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర మాట్లాడే ఇది కాదు కదా. సో ఈ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలను సైతం కూడా ప్రజలు ఖచ్చితంగా కూడా వాళ్ళకి గుర్తుంచుకుంటారు. మరో పక్కన 4 నెలలు అయిపోయినప్పుడు కూడా దీనిపైన కనీసం ప్రధాని కానీ దీనిపైన ఎటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు సైతం మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గుర్తుంచుకొని ఉంటారు. అంటే ఆడుతున్నటువంటి పార్టీలు ఆడుతున్నటువంటి బీసీలతోటి ఆడుతున్నటువంటి ఒక పెద్ద జగన్నాటకం ఇదంతా కూడా, వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆడుతున్నటువంటి నాటకాలు. 18వ కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన, ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30 అంటే ఒక నెల 15 రోజులలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క మంత్ ఎండింగ్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఇది ఏదైనా కానీ సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలనేది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు లోపలనే స్థానిక ఎన్నికలని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి. ఇది రోజు రోజుకు బీసీ వాదం బలంగా వినపడతా ఉన్నది కాబట్టి దీన్ని ఓడగొట్టినట్టయితే బీసీలు సైలెంట్గా ఉంటారన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగానే కనబడతా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే
లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం, ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే. ఎప్పుడు ధర్నా చేశారు సార్? మరి మీరు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కేంద్రం స్పందించకపోతుంది అంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఒకటికి 4 సార్లు అక్కడికి వెళ్ళి మీరు పోరాటం చేయాల్సింది కదా. మీరు ప్రధానమంత్రిని ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును రాష్ట్రపతికి పంపించిన తర్వాత 4 సార్లు ప్రధానమంత్రిని కలవచ్చు, ఒక్కసారి దీనిపైన కలవైతివి. అయితే దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ తరఫున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు 16న లేదా 17న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రి రేవంత్ సూచించడం జరిగింది. ఇది పెద్ద పచ్చిమోసం. బీసీలని ఎదగకుండా చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి, నువ్వు పార్టీ పరంగా ఇస్తే బీజేపీ అయినా ఇస్తాడా? బీజేపీ అయినా ఇస్తే బీఆర్ఎస్ అయినా ఇస్తాడా? ఇదంతా కూడా కావాలని 3 పార్టీలు ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా. సో రేపు మీటింగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ మీటింగు తర్వాత 17-18 మరోసారి భేటీ అయిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. పిఎస్సి మీటింగ్ తర్వాత 1-2 రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన చేస్తారని, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సర్కారు నుంచి వస్తున్న సంకేతాలతో ఈసీ కూడా ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. పోలింగ్ కోసం గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బాక్సులను తెప్పిస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాలకు బ్యాలెట్ బాక్సులు చేరుతున్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఇదంతా కూడా మిషన్లు, ఈవీఎం మిషన్లతో కావు, కేవలం బ్యాలెట్ బాక్సులోనే మనం వేయాల్సినటువంటి ఓట్లు ఉంటాయి కాబట్టి బ్యాలెట్ బాక్సులని వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అది ఇప్పటికే గుజరాత్ నుంచి దాదాపుగా 37,530 బ్యాలెట్ బాక్సులు తెలంగాణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక పార్టీ తరపునే బీసీ రిజర్వేషన్లు, బీసీ బిల్లులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను కేంద్రం ఆమోదించడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం ఆమోదించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. నిజానికి బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుంటే రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. కానీ నాటి బీఆర్ఎస్ సర్కార్ 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 285A ఇందుకు అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% మించరాదని ఈ నిబంధన స్పష్టం చేస్తున్నది. దీంతో నెల క్రితమే ఈ నిబంధనను మారుస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తేగా దానిని సైతం ఇటు గవర్నర్ అటు రాష్ట్రపతి ఆమోదించలేదు. ఇక ప్రభుత్వం ముందు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని తన నివాసానికి పిలిపించుకొని కాంగ్రెస్ తరపున బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై చర్చించారు. సీనియర్ల సలహా తీసుకునేందుకు 16 లేదంటే 17 తేదీల్లో పిఎస్సి సమావేశం నిర్వహించాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ లో ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్నందున పిఎస్సి అంగీకారం ఇక లాంఛనమే అని తెలుస్తున్నది. ఆ తర్వాత 1-2 రోజుల్లో విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 18న క్యాబినెట్ లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లపై స్వయంగా సీఎం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని అదే రోజు రేవంత్ కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, మీ పార్టీలో ఉన్నటువంటి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మీ రెడ్డిలే ఇలా 42% పార్టీ పరంగా ఎట్టిస్తామని వ్యతిరేకిస్తారు. అట్లాంటిది మీ పార్టీలో వ్యతిరేకత నీకే ఎదురైనప్పుడు పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలంటే ఇస్తారు. ముఖ్యమంత్రి గారు మీరు ఇవ్వాలంటే ఇస్తారా? ఎట్లిస్తారు అనుకుంటున్నారు? ఇదంతా కూడా శుద్ధ తప్పు. వాళ్ళు ఎట్లిస్తారు? ఈయన ఇయ్యంటే ఇస్తారా? అదిగాక తాము ప్రకటిస్తే అనివార్యంగా మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల ప్రకటన చేయక తప్పదని కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నది. ఈయన ప్రకటిస్తే వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది, మీ పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తారు తప్పించి మీరిస్తే వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఉండదు.
వాళ్ళు కూడా 42% ఇస్తామంటారు. కానీ మీరు ఇచ్చిన దగ్గర ఇయ్యరు కదా. మీరు ఒక ఊరిలో ఇది బీసీకి అని చెప్పేసి ఇస్తే ఆ బీసీకి ఇంకో బీసీకి ఆడిస్తాడు. ఆడ మీరు ఓసీ నిలబెట్టుల్లి, వీళ్ళు బీసీకి నిలబెడితే వాళ్ళు ఓసీ నిలబెట్టుల్లి, మీరు ఓసీ నిలబెడితే వాళ్ళు ఇట్లా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం రాజకీయంగా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఇక ఆగిన కేంద్రం నిధులు, ఇప్పుడు ఆగిన కేంద్రం నిధులు అప్పుడా రేవంత్ రెడ్డి గారు 20 నెలలు అయిపోతుంది మీరు వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించవైతివి. ఇప్పుడు అంతా అర్రిబరిగా నువ్వు నిర్వహించాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు వచ్చే నెల 30న కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు సమర్థించుకోవచ్చు, కోర్టుకు కొన్ని వివరణ ఇవ్వచ్చు. ఎన్నికలను ఇంకొక 2 నెలలు వాయిదా వేయండి అని చెప్పేసి సమయం కూడా కోరేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పే శిరోధార్యంగా చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఇట్లా రకరకాలైనటువంటి వాటిని కొంత పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. 20 నెలలుగా పొడిగించుకుంటూ వస్తావు నువ్వు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకొక 2 నెలలు పొడిగించు. 2 నెలలు పొడిగించి ఈ 2 నెలల్లో మీరు ఢిల్లీలో పాడుకోపోయి ఇప్పుడు 50 సార్లు పోయినావు కదా, హాఫ్ సెంచరీ కొట్టినావు. రేవంత్ రెడ్డి గారు హాఫ్ సెంచరీ కొట్టినావు కదా. ఇంకొక 2 నెలలు ఇంకొక 60 రోజులు పోయి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలను తీసుకుపోయి అక్కడనే ఉండు. ఢిల్లీలోనే మకామే ఇక్కడ ఉండి చేసేది పెద్దగా ఇక్కడ చేసేది కూడా ఏమి లేదు. ఇప్పుడు అక్కడ మకాం వేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఏందో తేలుస్తావా తెలవా అని చెప్పేసి ఒకరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర, పార్లమెంటు ముంగట, స్పీకర్ ఇంటి ముంగట ఇటు చేయర్రి, ఈ ప్రయత్నం చేయర్రి. అది కాకుండా కోర్టు ఇచ్చింది కాబట్టి ఇంకొక నెల లోపట్లే ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలు ఎక్కడ కూడా ఊరుకోరు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ డ్రామాలను వాళ్ళు పసిగడుతూనే ఉంటారు. ఆగిన కేంద్రం నిధులు, రాష్ట్రంలో సర్పంచ్ల పదవి కాలం ముగిసి దాదాపు 18 నెలలు అవుతున్నది. 2024 ఫిబ్రవరిలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉన్న బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమవుతూ వచ్చింది. అనంతరం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ తీవ్రంగా శ్రమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అత్యంత శాస్త్రీయంగా కులగణన చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నట్లు తేల్చింది. ఎంపిరికల్ డేటా ఆధారంగా విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులను మార్చి 17న ఉభయ సభలు ఆమోదించాయి. కానీ 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదించలేదు. దీనివల్ల ఎన్నికలు ఆలస్యం కాగా పాలక వర్గాలు లేవని సాకుతో పంచాయతీలకు కేంద్రం నిధులు ఆపేసింది. రాష్ట్రంలో 12,760 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెల 180 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ 15 నెలలకు సంబంధించి దాదాపు 2,700 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని భావిస్తున్న సర్కార్ హైకోర్టు విధించిన గడువులుగా అంటే ఈ 18 నెలలు పోయిన మంచిదే. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని, హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఈయన తూచా తప్పకుండా పాటిస్తారట. మరి హైకోర్టు ఏమని చెప్పింది? మరి అసలు ఉన్నటువంటి నిబంధన ఏంది? 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. 6 నెలల్లో సర్పంచుల పదవి కాలం అయిపోయిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి నిబంధన ఉన్నది. మరి 6 నెలల నిబంధన తొంగలో తొక్కిరవు కదరు. మరి తుంగలో తొక్కిరవు. ఇప్పుడు కేవలం 1 నెల 2 నెలలు పొడిగిస్తే పెద్ద తప్పేం లేదు. ఇది బీసీల కోసం మీరు చేస్తే తప్పేం లేదు. మీరు ఇచ్చినటువంటి ఆమె కొత్తగా గొంతెమ్మ కోరికలు బీసీలు ఎవరు కోరట్లే. సో దీనిపైన పునరాలోచించాలి. ఇప్పుడు నిధులు ఆగిపోయినాయి, కేంద్రం నుంచి నిధులు. ఈ 18 నెలలు ఆగిపోతే పెద్దగా మీకు ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ 1 నెల ఆగిపోతే మాత్రం ఇప్పుడు పెద్ద భారం పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఈయన పైన. గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు కూడా వచ్చినాయట. లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ అవుతున్న ఈసీ అధికారులు తెలంగాణకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తున్నారు. గుజరాత్లోని వివిధ జిల్లాల్లో 37,692 బాక్సులు ఉండగా రాష్ట్రానికి 37,530 బాక్సులను తెప్పిస్తున్నారు. ఆదిలాబాద్కు 1030, అలాగే నల్లగొండకు 4,120, హనుమకొండకి 1380, జగిత్యాలకు 1,060, జయశంకర్ భూపాలపల్లికి 600, కరీంనగర్కి 730, ఖమ్మం జిల్లాకు 2,320, అలాగే కోమరంభీం ఆసిఫాబాద్కు 950, మహిబాద్కి 970, మంచిర్యాలకి 970, మెదక్కి 1110, అలాగే ములుగుకు 650, నాగూర్ కర్నూలుకి 1310, నారాయణపేటకి 840. ఇట్లా అన్ని బాక్సులను కూడా దాదాపుగా 37,692 బాక్సులని అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చినట్టు. అంటే 12,760 గ్రామాలకు జరగాల్సినటువంటి సర్పంచ్ ఎన్నికల కోసం దాదాపుగా 37,530 బాక్సులని, బ్యాలెట్ బాక్సులని తీసుకొస్తాం. మరి ఇన్నెందుకు? మరి ఉన్నాయి 12,760 గ్రామాలే కదా. 12,700 గ్రామాలకి ఒక్కొక్క బ్యాలెట్ బాక్సులు పెట్టినా కానీ అది సరిపోతుంది. అట్లా కాదు.
ఎందుకంటే ఒక్కొక్క ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ జనాభా ప్రకారం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఊర్లో 2 ఉంటాయి, పోలింగ్ స్టేషన్లు 3 కూడా ఉంటాయి. సో అట్లా ఆ బాక్సులు ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి సో మొత్తానికి ఆ బాక్సులు 37,530 అవి సేకరించి అయితే పెట్టుకోవడం జరిగిందట. సో చూద్దాం మరి ఇంకా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో మరి ముందుకెళ్తుందా లేకపోతే ఇవి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి వ్యవహారం అయితే కనబడతలేదు. ఇది దీనికి పులి స్టాపే పెట్టిందని అనుకోవచ్చు. 42% రిజర్వేషన్లతోటి పార్టీ పరంగా ఇచ్చి వాళ్ళు ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇక రిపోర్టులు రెడీ చేస్తున్నటువంటి అధికారులట ఇగో ఇటీవల మంచిర్యాలకు వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా గుజరాత్ నుంచి తీసుకొచ్చిన అనేది. స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ అవుతుందనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు. స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం, 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాలో ఏ దశల్లో నిర్వహించాలి, ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా, అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా లాంటి వివరాలు రిపోర్ట్ కూడా వీళ్ళందరూ కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఏ గ్రామానికి ఎన్నెన్ని ఉంటాయి, సో ఒక్కొక్క జిల్లాకి ఎన్నెన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంటాయి అన్ని రిపోర్టు తీసుకొని రావాలి అని చెప్పేసి రేపు మరి సీఎం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమావేశానికి రావాలని చెప్పేసి